వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ చే సమాధానాలు. ఈ రోజు డాక్టర్ టీవీలో హైలైట్స్ ఏంటో చూద్దాం. కీళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, వేళ్ల నొప్పులకు కారణాలేంటి? జాండీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్సిడెంట్లో గాయాలైన ముఖానికి చికిత్స ఎలా ఉంటుంది? యుక్త వయసులో వచ్చే మొటిమలకి శాశ్వత పరిష్కారం ఏంటి? పగలు ఎక్కువగా నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 40 సంవత్సరాలు. కీళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, అలాగే వేళ్ల నొప్పులు ఉన్నాయి. రోజు పనులు చేసుకోలేకపోతున్నాను. ఉదయం పూట ఈ నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను. మీ సలహా ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఆర్థోపెడిక్ సర్జన్ కోటేశ్వర ప్రసాద్ గారు సమాధానం అందిస్తారు. దీన్ని మనం పాలిఆర్థరాలజీ అంటాం. అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అనగా ప్రతి నీ జాయింట్స్ అంటే మోకాళ్ళ నొప్పులు, తర్వాత భుజాల నొప్పులు, తర్వాత లో బ్యాక్ పెయిన్, ఇవన్నీ అంటే మల్టిపుల్ జాయింట్స్, ఒక జాయింట్ కాకుండా వివిధ రకాల జాయింట్స్లో నొప్పులు రావటాన్ని పాలిఆర్థరాలజీ అంటాం. పాలిఆర్థరాలజీ సహజంగా 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. పాలిఆర్థరాలజీ ఒక వయసు అంటే 45 నుంచి 50 సంవత్సరాల తర్వాత వచ్చే దానికి వేరే కాజెస్ ఉంటాయి. 40 సంవత్సరాల లోపు వచ్చే వాళ్ళకి వేరే కాజెస్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మీకు పొద్దున పూట నిద్ర లేవంగానే జాయింట్స్లో నొప్పులు ఉంటున్నాయా, ఆ తర్వాత పనులు చేసే కొంది దాని నుంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందా, ఇవి 2 నోటీస్ చేయాలి. ప్లస్ ఈవినింగ్ పూట అంటే సాయంత్రం అయ్యేసరికి మీకు జ్వరం రావటం, లేదంటే బాగా అలసట రావటం, ఇట్లాంటి ఫీచర్స్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద పరిగణించాల్సి వస్తుంది. వేరే విషయంలో ఇవి లేవు అంటే మనకి పొద్దున పూట నొప్పులు లేవు, లేకపోతే రోజంతా మనకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఏ పని చేసినా కానీ మనకి నొప్పులు వస్తున్నాయి అంటే కొంచెం ఆర్థరైటిస్ అంటే వయసుతో వచ్చే మార్పులు. వయసు అనేది 50 ఇయర్స్ తర్వాత వచ్చే మార్పుల్లో ఈ జాయింట్ పెయిన్స్ రావడం అనేది సహజం. కాకపోతే ఈ రెండింటిని మనం డయాగ్నోస్ చేసుకుంటానికి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, హాస్పిటల్కి వస్తే, మన దగ్గరికి వస్తే మనం దానికి కొన్ని టెస్టులు చేస్తాము. రుమటాయిడ్ టెస్టులు అని ఉన్నాయి, సిఆర్పి టెస్టులు, ఈఎస్ఆర్ టెస్టులు, ఇవన్నీ చేస్తాము. వీటిల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక ఉన్నట్టు తెలిస్తే దానికి సంబంధించి ఎస్పెషల్లీ కొన్ని టాబ్లెట్స్ వాడితే కొన్ని రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేయటం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి ఈ రోజుల్లో బాగా అంటే ఒత్తిడి పెరగటం వల్ల, వర్క్ ఒత్తిడి పెరగటం వల్ల ఇది చాలా తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా ఈ మధ్య ఈ ప్రాబ్లమ్స్ పెరుగుదల చూస్తున్నాం మేము. సర్ప్రైజింగ్ ఏంటంటే, ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు కూడా ఈ మధ్య వచ్చి డాక్టర్ గారు నాకు ఇట్లా నొప్పులు వస్తున్నాయి, నేనేం చేయాలని అంటున్నారు. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైజింగ్ స్ట్రెస్ లెవెల్స్ అనగా మన మానసిక తత్వం అంటే మానసికంగా మనం ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం పనుల వల్ల. ఎప్పుడైతే మానసికంగా ఒత్తిడి గురవుతామో దాంతోపాటు ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన నొప్పులు కూడా పెరగటం చాలా చూస్తున్నాము. సో నేను ఒకటే చెప్తాను, మానసికంగా మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటాయంటే సాధ్యమైనంత మటుకు మంచి ఎక్సర్సైజెస్, యోగా లాంటిది, మెడిటేషన్ లాంటిది, లేకపోతే ఏదో విధమైన మానసిక రిలాక్స్ అయ్యే పనులు చేయటం వల్ల చాలా మటుకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ఇవి అంటే మీకు బెటర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేరాస్ ద అదర్ టైప్ అంటే మిగతా విషయాల్లో అది టాబ్లెట్స్ వాడినా కానీ తగ్గని పక్షంలో వాటికి హయ్యర్ ఇంజెక్షన్స్, హయ్యర్ మెడికేషన్స్ ఆర్ అవైలబుల్ దీస్ డేస్ అంటే దొరుకుతున్నాయి మార్కెట్లో. సో మనం వాటిని కరెక్ట్గా ఈ బ్లడ్ అంటే ఈ రక్త పరీక్షల తర్వాత వాటిని చూసుకొని మనకి ఏది వాడితే మీకు మెరుగు అవుతుంది అనేది మనం ప్రయత్నం చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ని చాలా మటుకు తగ్గించుకోవచ్చు. కాకపోతే దీనికి అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దానివల్ల జీవనానికి ఎటువంటి అపాయం జరగదు. కాకపోతే దాన్ని ముందుగానే మనం గ్రహించి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు లైఫ్ లాంగ్ దాని నుంచి ఎటువంటి తొందర రాదు. ఒకటే సజెషన్ ఏంటంటే, పని చేస్తూ ఉండాలి. పని చేయని పక్షంలో ఎప్పుడైతే పని మానేస్తామో మనకి ఈ లేజినెస్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ జాయింట్స్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తాయన్నమాట. సో అందుకని రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటాం, దాని నుంచి వచ్చే లక్షణాలు తెలుసుకొని దాన్ని ఎంత త్వరగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు. ఇక డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, జాండీస్ రావడానికి గల కారణాలేంటి? చికిత్స ఏంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు.
జాండీస్ మెయిన్గా లివర్ ఎఫెక్ట్ అయితే వస్తుందండి. యాక్చువల్లీ లివర్ నుంచి ఒక ట్యూబ్స్, కామన్ బైల్ డక్ట్ అంటారు అనమాట, ఒక ట్యూబ్ వచ్చి ఇంటెస్టైన్లోకి జాయిన్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఆపరేటస్ ఏంటి? ఒక లివర్, దాని కింద ఈ కామన్ బైల్ డక్ట్. ఈ రెండిట్లో ఏది ఇన్వాల్వ్ అయినా జాండీస్ రావచ్చు. సో ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కామన్ బైల్ డక్ట్ ఆర్ ఈ ట్యూబ్ లివర్ నుంచి ఇంటెస్టైన్కి ఏది జాయిన్ అవుతుందో అది మెయిన్గా ముఖ్య కారణాలు, అది దాన్ని బ్లాక్ అవ్వడము. బ్లాక్ అవ్వడానికి రీజన్స్ కూడా స్టోన్ డిజీజ్ లేకుంటే ట్యూమర్ అనమాట. సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే లివర్ ఎఫెక్ట్ అయినా జాండీస్ రావచ్చు అనమాట. సో లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి కామన్ రీజన్స్ ఏంటి? ఒకటి ఏంటంటే ఆల్కహాల్, సెకండ్ వైరస్, థర్డ్ ఏంటంటే కొన్ని డ్రగ్స్, అండ్ ఫోర్త్ ఐటమ్ ఎ ఫ్యూ అదర్స్. సో ఇట్లా కామన్గా మనకి జాండీస్ రాగానే దేనివల్ల వచ్చింది అనేదే ముఖ్యంగా మనము అనుకుంటాము. ఇదేమన్నా ఆబ్స్ట్రక్టివ్ జాండీసా అంటే చెప్పినట్టు బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్, లేకుంటే పారెంకైమల్ ఇన్వాల్వ్మెంటా? పారెంకైమల్ ఇన్వాల్వ్మెంట్ అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడం అనమాట. సో మళ్ళీ లివర్ ఎఫెక్ట్ అయింది అంటే దేనివల్ల ఎఫెక్ట్ అయింది? ఆల్కహాలా, వైరసా, డ్రగ్సా, లేక ఇంకేదైనా అదర్ అన్కామన్ థింగ్సా? వీటికి మనము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికైనా జాండీస్ వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ కామన్గా చేసి అల్ట్రాసౌండ్తో మనము అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మిగిలిందల్లా లివర్ ఎఫెక్ట్ అయ్యి వచ్చేది, అప్పుడు దానికి కొన్ని టెస్టులు చేసుకొని వైరస్, డ్రగ్గా, లేకుంటే మలేరియానా, ఇంకెనీ అదర్ థింగ్, ఈ విధంగా కూడా మనం ఆలోచన చేయాలన్నమాట. సో దీనికి పేషెంట్ని కొన్ని క్వశ్చన్లు అడగడము, కొన్ని టెస్టులు చేయడము, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయడము, ఇవన్నీ చేసి దెన్ ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఒక డయాగ్నోసిస్ వచ్చినాక ఏదో వైరస్, ఈ వైరస్ ఏదో ఒకటి వచ్చింది, దాని తర్వాత ఫాలోఅప్ చేసి సింపుల్ ట్రీట్మెంట్స్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ట్రీట్మెంట్స్ అగ్రెసివ్గా ఉండకపోయినా మామూలు ఆర్డినరీ జాండీస్కి కొన్ని కేసెస్లో అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రక్టివ్ జాండీస్లో కొన్ని అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి అనమాట. మామూలుగా లివర్ వల్ల వచ్చే జాండీస్ గ్రాడ్యువల్గా దాంతటదే తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని వస్తే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఆల్కహాల్ని స్టాప్ చేయాలి. సో ఆల్కహాల్ స్టాప్ చేసి న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తే పేషెంట్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు. సో ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే మనం ఇక్కడ సో ఈ అబ్స్ట్రక్టివ్ జాండీసా లేకుంటే లివర్ ఎఫెక్ట్ అయిందా అనేది. ఆ లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి కొన్ని కారణాలు వైరస్లా, ఆల్కహాల్ అయితే ఆల్కహాల్ని తగ్గించడము, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ రవిశంకర్ గారు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, యాక్సిడెంట్లో గాయాలైన ముఖానికి మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీలో ఎలాంటి చికిత్సలున్నాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్ డాక్టర్ దినేష్ శర్మ గారు సమాధానం అందిస్తారు. మొహంకి గాయాలు సాధారణంగా మనకి రోడ్ యాక్సిడెంట్స్లో జరుగుతుంటాయి, లేకపోతే మనకి ఇండివిజువల్ ఫైట్స్ అన్న దెబ్బలాట్లు జరిగితే మొహంకి గాయాలు జరుగుతుంటాయి. స్పోర్ట్స్లో మొహంకి గాయాలు జరుగుతుంటాయి. ఈ మొహంకి దెబ్బలు తగిలినప్పుడు వాటి సివియారిటీ మీద మా ఆపరేషన్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ రకంగా మామూలుగా ఎముకలు మొహంకి గాయాలు తగిలినప్పుడు ఎముకలు ఈ రకంగా లోపల ఇరుగుంటాయి. ఈ ఇరిగిన ఎముకల్ని మేము మళ్ళీ ప్లేట్స్ అండ్ స్క్రూస్ ద్వారా వాటిని ఫిక్స్ చేసి సరిగా చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మనకి చాలా హై స్పీడ్ వెహికల్స్ వచ్చినాయి, హై స్పీడ్ బైక్స్ వచ్చినాయి, హై స్పీడ్ కార్స్ వచ్చినాయి. హెల్మెట్స్ పెట్టుకోకుండా నడపడం జరుగుతుంది చిన్నపిల్లలు, యూత్. వీళ్ళకి మామూలుగా ఈ హై స్పీడ్లో జరిగే గాయాలతో చాలాసార్లు ఎముకలు ఎరగడమే కాకుండా ఈ మొహం యొక్క ఎముకలు కొంచెం సాఫ్ట్గా ఉండడం వలన అవి పొడి అయిపోతాయి. ఒక్కొక్కసారి ఎముక కూడా మిగలదు. అప్పుడు మేము వీటికి కొన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ద్వారా కూడా వాటిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. మొహాన్ని ఈ గాయాలని ట్రీట్మెంట్ చేసినప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే మొహం షేపు మళ్ళీ మామూలుగా రావడమే కాకుండా పేషెంట్ మళ్ళీ బాగా తినడం, బాగా నవ్వడం జరగాలి, వాళ్ళకి మాట్లాడడం కూడా ఇబ్బంది లేకుండా నోరు బాగా తెరవగలిగే రకంగా ఉండాలన్నమాట. ఆ ట్రీట్మెంట్ మేము మామూలుగా వీటినే ఉద్దేశంలో పెట్టుకుని మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం.
ఇందాక నేను చెప్పినట్టుగా తీవ్రమైన గాయాలు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి హై స్పీడ్ వెహికల్స్ ఎక్స్రే హెల్మెట్స్ ఇవన్నీ పెట్టుకోకుండా వెళ్ళడం వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు. ఏ రకంగా అయితే మీకు మొత్తం ఎముకలు బాగా మొహం ఎముకలు దవడలు బాగా ఇరిగిపోయినాయి. ఫోర్ హెడ్ దగ్గర కూడా ఇక్కడ ఫ్రాక్చర్ మీకు కనపడుతుంది. కంటి చుట్టూ ఉన్న ఎముకలు కూడా జైగోమా అంటాం వీటిని, అవి కూడా బాగా ఫ్రాక్చర్ అయ్యి చాలాసార్లు ఈ దెబ్బల వల్ల కంటి చూపు కూడా పోయే ఆస్కారం ఉంటుంది అనమాట మనకి. సో ఇట్లాంటివి వెంటనే ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం. అప్పుడు మేము ఈ కన్ను చూపు కూడా పోకుండా అని ఆ ట్రీట్మెంట్స్ చేసి ఎముకలు సరిదిద్దుతాం. థ్యాంక్ యూ డాక్టర్ దినేష్ శర్మ గారు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, యుక్త వయసులో వచ్చే మొటిమలకి శాశ్వత పరిష్కారం ఉందా? దీనికి అత్యాధునిక చికిత్సలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. యుక్త వయసులో కామన్ సమస్య, అది సర్వసాధారణమైన సమస్య అయినప్పటికీ మొటిమల వల్ల ఆ వయసులో ఉండే సైకో సోషల్ ఇంపాక్ట్ దానివల్ల ఉండే సమస్య ఆ వయసులో చాలా ఎక్కువ. కాలేజ్కి వెళ్ళాలన్నా ఏదైనా ఇది అటెండ్ అవ్వాలన్నా వాళ్ళకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడున్న అవగాహన వల్ల 1-2 పింపుల్స్ ఉన్నా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని వెంట పెట్టుకుని డర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తున్నారు. సో మేము వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి మొటిమలు అంటే ఇప్పుడు 1-2 మొటిమలు ఉన్నా ఆర్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా ఆర్ తీవ్రంగా ఉన్నా వాళ్ళని మేము అసెస్ చేసి దాన్ని బట్టి మా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మోస్ట్లీ జెల్స్ క్రీమ్స్ తోటి స్టార్ట్ చేసి టాబ్లెట్స్ లాంటివి కూడా యాంటీబయాటిక్స్ లాంటివి కూడా కొన్నాళ్ళ పాటు వాడవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక స్టిపులేటెడ్ కోర్స్ మేము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అది వాడిన తర్వాత కూడా మళ్ళీ మెయింటెనెన్స్ కోసం కూడా అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్, ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా ఏదైనా ఎక్సెసివ్ డ్రైనెస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి తగిన సలహా తీసుకుని కంటిన్యూస్గా వాడితే మేలు. తర్వాత ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మొటిమలకి 1-2 తీసుకోవడం వల్ల మనకి మొటిమల వచ్చే సైడ్ ఎఫెక్ట్, మొటిమల వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే గుంటలు కానీ లేకపోతే మచ్చలు కానీ అవి కూడా మనం నివారించిన వాళ్ళం అవుతాం. మొటిమలు మామూలుగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్తో స్టార్ట్ అవుతాయి. చాలా వరకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అని కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత చిన్ని గడ్డలుగా స్టార్ట్ అవుతాయి. పస్ట్యూల్స్ అంటే చీము పసిఫిల్ లీజన్స్ ఉంటాయి. కొన్ని తర్వాత ఇంకా కొంతమందిలో ఏంటంటే పెద్ద పెద్ద గడ్డల్లాగా కూడా తయారవుతాయి. సో అండ్ దెన్ వీటిలో స్కారింగ్ కూడా చాలా, స్కారింగ్ అంటే కొంచెం ఆ మచ్చలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో టు స్టార్ట్ విత్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఆర్ మామూలు సింపుల్ పాప్యూల్స్ లాంటి లీజన్స్ ఉంటే కనుక యాంటీబయాటిక్స్ క్రీమ్స్ తోటి స్టార్ట్ చేస్తాం. క్రీమ్స్ జెల్స్ తోటి స్టార్ట్ చేస్తాం. అది కూడా కొన్నాళ్ళ పాటు కంటిన్యూస్గా రోజు రాత్రిపూట వాడవలసి ఉంటుంది. తర్వాత వాటి స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్స్, క్లెన్జర్స్ ఇవి కూడా వాటితో పాటు యాడ్ చేస్తాము. ఇంకా సీరియస్గా ఆర్ ఇంకా తీవ్రంగా ఉంటే కనుక యూజువలీ ఓరల్ యాంటీబయాటిక్స్ అంటే టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓరల్ యాంటీబయాటిక్స్ మేబీ ఒక 2 months 3 months 4 months కూడా కంటిన్యూ చేయవలసి ఉంటుంది. అది కాకుండా ఐసోట్రెటినాయిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫాలోఅప్ కూడా అవసరం. స్కిన్ కొంచెం డ్రైగా అవుతుంది, లిప్స్ డ్రైగా అవుతాయి. ఇవన్నీ మేము పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టాబ్లెట్ స్టార్ట్ చేసి అప్పుడప్పుడు ఫాలోఅప్కి పిలుస్తూ ఉంటాము. బ్లడ్ టెస్ట్లు కూడా అవసరమైతే మధ్య చేయించుకోవాల్సి ఉంటుంది. అధునాతనంగా ఇంకా లేజర్ లాంటివి, బ్లూ లైట్ అవన్నీ ఉన్నాయి. కానీ ముందుగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రొసీజర్స్ ఆర్ అయితే దీనికన్నా కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ సలహా మేరకు వాడే మందులు, క్రీమ్స్ ఇవే చాలా ముఖ్యం. లైఫ్ స్టైల్స్లో అంటే బేసికలీ ఆహారం కూడా ఒక కారణం అని అనేవారు. మోర్ ఆఫ్ ఫ్యాట్స్ మీద ఎక్కువ, ఫ్యాట్స్ ఆయిలీ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. కానీ ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు కొద్దిగా మారుతూ హై షుగర్ ఉన్న కంటెంట్స్ మీద కూడా అవాయిడ్ చేయాలి. అంటే క్యాండీస్, ఇట్లాంటివన్నీ సాఫ్ట్ డ్రింక్స్, క్యాండీస్ ఆర్ కేక్స్ అండ్ టూ మచ్ ఆఫ్ షుగర్ ఉన్నవి కూడా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యం బాగుంటే అది ఆటోమేటిక్లీ స్కిన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆహార నియమాలు కూడా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, సాలడ్స్ కూడా డైట్లో చేస్తే బాగుంటుంది, ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. అది కాకుండా ఇప్పుడు కొంచెం బరువు కూడా
అధిక బరువు ఉన్నా అది కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పీసీఓడి లాంటి సమస్యలు కూడా వీళ్ళలో చాలా కామన్గా ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనం అదుపులో పెట్టిన వాళ్ళం అవుతాం. ఒక్కొక్కసారి హార్మోన్స్ టెస్ట్ కూడా మేము స్పెసిఫిక్గా కొన్ని టెస్టులు కూడా చేయించుకోమని అడ్వైస్ ఇస్తాం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ కవిత గారు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్ అందమైన జీవితం. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నా పేరు రవి, వయసు 45 సంవత్సరాలు. రాత్రిపూట విపరీతంగా గురక వస్తుంది. గురక వల్ల నేను నోటితో గాలి పీల్చాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఏంటి? పగలు ఎక్కువగా నిద్రపోతున్నాను. ఇదేమైనా ప్రమాదకరమా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ సందీప్ రాజ్ గారు సమాధానం అందిస్తారు. స్లీప్ అనేది చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. ఇది జనరల్గా మనము అనుకుంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద లైఫ్ మనం నిద్రలో గడిపేస్తాము. కాకపోతే కొంతమందికి ఎక్కువ నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక జబ్బు పేరు అనమాట. ఇది స్లీప్ యాప్నియా అంటుంటారు ఈ జబ్బు పేరు. ఈ జబ్బులో ముఖ్యంగా గురక రావడము జరుగుతుంది. ఎక్కువగా నిద్ర పర్సన్స్ ఎక్కువ నిద్రపోతుంటారు. వీళ్ళు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. వాళ్ళు 10 గంటలు పడుకున్నా కూడా మార్నింగ్ టైమ్స్లో లిథార్జీగా ఫీల్ అవుతారు, వీక్నెస్ ఫీల్ అవుతారు. ఎప్పుడు కంఫర్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా నిద్రపోతూనే ఉంటారనమాట. రొటీన్ యాక్టివిటీస్ చేసేటప్పుడు లైక్ ఫైల్స్ చూస్తున్నప్పుడు లేదంటే ల్యాప్టాప్ పైన పనిచేసేటప్పుడు కూడా వీళ్ళకి ఎక్కువ నిద్ర రావడము, వీక్నెస్ అవ్వడము అనేది జరుగుతుంటాయి. నిద్ర నైట్ టైమ్స్ పనుకునేటప్పుడు వీళ్ళు ఎక్కువగా బాత్రూమ్ యూజ్ చేయడం కానీ, ఫ్రీక్వెంట్గా లేవడము, గ్యాస్పింగ్ లాగా, చోకింగ్ లాగా అనిపిస్తుంది. వీళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ బెడ్ పార్ట్నర్స్ చాలా మటుకి వీళ్ళకి విట్నెస్ యాప్నియాస్ అని, అంటే గాలి మధ్యలో స్నోరింగ్ ఎక్కువ వచ్చి గాలి ఆగినట్టు వీళ్ళు చేస్తున్నారని యాప్నియాస్ అంటారు దీన్ని. ఈ చోకింగ్ సెన్సేషన్స్ అవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. మార్నింగ్ టైమ్స్ వీళ్ళు లేచిన తర్వాత కూడా వాళ్ళు 10 గంటలు పడుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ ఒక నిమిషం కూడా పడుకోలేదు అని అనిపిస్తుంటుంది. అన్రిఫ్రెషింగ్ స్లీప్ అంటాం. మార్నింగ్ లేచినప్పుడు కూడా వీళ్ళకి ఇట్లాంటి పేషెంట్స్కి ఎక్కువగా హెడేక్స్ రావడము జరుగుతుంటాయి అన్నమాట. ఈ మొత్తం సింటమ్స్ని స్లీప్ యాప్ని అంటారు. మీకున్న సింటమ్స్ ఎక్కువగా ఈ జబ్బుకే ఇండికేట్ చేస్తున్నాయి. ఈ సింటమ్స్ స్లీప్ యాప్నియాకి సంబంధించిన సింటమ్స్ అని మనం అనుకుంటే యూజువల్గా స్నోరింగ్ మనం అనుకుంటాము. ఎక్కువ స్నోరింగ్ ఉంటే ఎక్కువ మంచి నిద్రపోతున్నారు జనాలని అనుకుంటాం. కాకపోతే ఇదొక సింటమ్ అనమాట. స్నోరింగ్ ఉంటే కనుక వీళ్ళకి ఒక స్లీప్ డిసార్డర్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఎస్పెషల్గా స్లీప్ యాప్నియా డిసార్డర్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా. ఈ స్నోరింగ్ స్లీప్ యాప్నియా స్నోరింగ్ కాకుండా కూడా ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, అంటే పొద్దుగాల పూట ఎక్కువ నిద్రపోవడము, ఎక్కువ వీక్నెస్ ఉండడము, లిథార్జీగా ఉండడం అనేది జరుగుతుంటాయి. వీళ్ళు ఎక్కువగా రొటీన్ యాక్టివిటీస్ అంటే మోనోటోనస్ యాక్టివిటీస్ చేస్తుంటే వీళ్ళకి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇరిటబిలిటీ ఉండడము, వాళ్ళు పోర్ కాన్సన్ట్రేషన్ ఉండడం, జాబ్ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోవడం అనేది వీళ్ళకి సింటమ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఈ జబ్బు అనేది ప్రమాదకరమా లేదా అని అడిగారు. అయితే ఈ జబ్బు అనేది చాలా లైఫ్ థ్రెటనింగ్ అండి. కాకపోతే దీనికి సరిగ్గా డయాగ్నోస్ చేస్తే, దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మనం దీనికి సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అనేది ఎవరైనా పేషెంట్స్ వస్తే ఇట్లాంటి సింటమ్స్తో మేము ఒక టెస్ట్ చేస్తుంటాం, స్లీప్ స్టడీ అంటుంటాం అనమాట. మెడికల్ టర్మ్స్లో దీన్ని పాలిసోమ్నోగ్రఫీ అంటాం. ఈ పాలిసోమ్నోగ్రఫీ టెస్ట్లో మనం రాత్రి నిద్రపోయేటప్పుడు అన్నీ మానిటర్ చేస్తాం అనమాట. ఎంత ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అవుతుందా, ఏమైనా ఎంతసేపు మీరు పడుకుంటున్నారు, ఏ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎంత ఉంది, మీకు స్లీప్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది, మీరు మీ హార్ట్ బీటింగ్ ఎంత హార్ట్ బీటింగ్ అవుతుంది, మీ ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు పడిపోతున్నాయా, ఏమైనా మీరు ఎన్నిసార్లు గురక పెడుతున్నారు, ఎన్నిసార్లు యాప్నియాస్ అవుతున్నాయి అనేది చూసుకుంటాము. ఇది కాకుండా మీరు ఎన్ని అరోజల్ ఇండెక్స్ అంటాం మనం, ఎన్నిసార్లు మీరు మేల్కొన్నారు, రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ పొజిషన్లో పడుకున్నారు, మీ మజిల్స్ ఏమైనా యాక్టివిటీ ఉందా లేదా, చెస్ట్ మూవ్మెంట్స్ ఎట్లా ఉన్నాయో, ఇవన్నీ పారామీటర్స్ మేము మానిటర్ చేస్తాం. యూజువల్గా ఓవర్ నైట్ స్టడీ చేస్తుంటాము. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఇన్ ల్యాబ్ స్టడీ అండ్ హోమ్లో కూడా చేసుకోవచ్చు. చాలామందికి పేషెంట్స్ హాస్పిటల్కి రావడం కానీ మెడికల్ స్లీప్ ల్యాబ్కి రావడానికి భయపడుతుంటారు. సో మా మెషిన్ పాలిసోమ్నోగ్రఫీ మెషిన్ ఇంట్లో కూడా పంపించి ఇట్లాంటి టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు.
ఒకవేళ ఇట్లాంటి టెస్ట్లో మీకు ప్రాబ్లం నిర్ధారణ అయితే కనుక దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ అనేది CPAP అని మీరు వాడుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ సందీప్ రాజ్ గారు. చూసారు కదా ఇవాళ డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు రాసి పంపించండి. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే dr.etv@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindiaలో ఫాలో అప్ చేయండి. ఇది ఇవాల్టి డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ డాక్టర్ టీవీ. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్ అందమైన జీవితం.